ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ భక్తి ఛానల్ వీక్షకులకు స్వాగతం. అక్టోబర్ 11, 2021 నుండి 2022 జూలై 12 వరకు వృషభ రాశి వారికి శని బలం ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూద్దాం. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. శని భగవానుడు సాక్షాత్తు ధర్మానికి, కర్మలకు, మనం చేసే పనులకు కారకుడు. జాతకాల మీద ఎక్కువ ప్రభావం చూపేది శని భగవానుడు. గోచారంలో శనిదేవుని యొక్క గమనం మన మీద ఎక్కువ ప్రభావితం చేస్తుంది. శనికి స్వస్థానాలైన రాశులు మకర రాశి మరియు కుంభరాశి. శనిదేవుని యొక్క ఆధీనంలో ఉండే నక్షత్రాలు ఉత్తరాభాద్ర నక్షత్రము, పుష్యమి నక్షత్రము, అనురాధ నక్షత్రం. వీళ్ళు కష్టజీవులు, ధర్మానికి నిలబడేవారు. ప్రస్తుతం శనిదేవుడు మకర రాశిలో ఉండి వక్రించి ధనస్సు రాశిని చూస్తున్నారు. 2021 అక్టోబర్ 11న శనిదేవుడు వక్రత్యాగం చేసి రుజుమార్గంలోకి వస్తారు. శని మకర రాశిలోనే ఉన్నప్పటికీ అక్టోబర్ 11, 2021 వరకు ధనస్సు రాశిలో ఉండే ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. 2021 అక్టోబర్ 11 నుండి 2022 ఏప్రిల్ 29 వరకు మకర రాశిలో ఉండి ఏప్రిల్ 29, 2022న కుంభరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. కుంభరాశి శనిదేవుడి స్వస్థానం, అలాగే మకర రాశి శనిదేవుని స్వస్థానం. స్వస్థానంలో సంచరిస్తున్న శనిదేవుడు బాగా బలం కలిగి ఉంటాడు. మంచి చేయడంలో మరియు చెడు చేయడంలో బలంగా ఉంటాడు. మంచి చేస్తే వెంటనే మంచి కలుగుతుంది, చెడు చేసినా కూడా పరోక్షంగా మంచి కలుగుతుంది తప్ప పూర్తి చెడును శనిదేవుడు ఎన్నడూ చేయడు. అక్టోబర్ 11న శనిదేవుడు వక్రత్యాగం చేయటం వలన వృషభ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయో చూద్దాం. శని వక్రత్యాగం విడిచి రుజుమార్గంలోకి రాగానే 9లో ఉండే మంచి ఫలితాలు వృషభ రాశి వారికి కలుగుతాయి. అదృష్ట ఫలితాలు ఉంటాయి. అక్టోబర్ 11, 2021 నుండి ఏప్రిల్ 29, 2022 వరకు ఉండేటటువంటి కాలం చాలా గొప్పగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఏకధాటిగా మంచి ఫలితాలు ఉంటాయి. ఏప్రిల్ 29, 2022న శని కుంభరాశిలోకి ప్రవేశించగానే దశమ శని దోషం ఉంటుంది. దాని వలన కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. జూలై 12, 2022న శని వక్రించి మకరాన్ని చూస్తూ ప్రయాణం చేస్తారు. కాబట్టి వృషభ రాశి వారికి అక్టోబర్ 11, 2021 నుండి ఏప్రిల్ 29, 2022 వరకు ఏకధాటిగా మంచి కాలం ఉంటుంది. ఏప్రిల్ 29, 2022 నుండి జూలై 12, 2022 వరకు ఇబ్బందులు ఉంటాయి. వృషభ రాశి వారు దానికి తగ్గట్టుగా మీ పనులు ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి వారు శనిదేవునికి జపాలు చేయించుకోవాలి, శనిదానాలు ఇవ్వాలి, శని యొక్క ఆలయాలు సందర్శించాలి. సోమవారం నాడు శివాలయంలో అభిషేకాలు చేయించుకోవాలి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం ద్వారా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి.